అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. ప్రతిరోజు ఉదయం లేవగానే మనం చేసే మొట్టమొదటి పని టీ తాగడం. టీ తాగాలి అంటే ముందుగా పాలుండాలి. ఆ పాలను మనం షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఆ షాప్స్కి కూడా వేరే దగ్గర నుండి రావాలి. అయితే ఒక పాల బండి ఒక భయంకరమైన దారిలో వస్తూ ఉన్న సమయంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆ పాల బండిలో ఉన్న ఆ డ్రైవర్కి ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. అసలు ఆ రోజు ఏమైంది, ఏం జరిగింది, ఈ స్టోరీలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నారాయణ ఒక పాలబండి డ్రైవర్. ఎప్పుడూ కూడా ఉదయాన్నే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఊర్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి పాలను తన బండిలోనికి ఎక్కించుకొని అక్కడి నుండి వేరే వేరే ఊళ్ళకు తీసుకుని వెళ్ళి అమ్ముతూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు. అలానే ప్రతిరోజు లాగానే తను ఉదయమే 3 గంటలకు లేచి గట్టిగా ఆవలింతలు తీస్తూ బయటకు చూశాడు. చీకటి ఇంకా అలానే ఉంది, ఎందుకంటే అది చలికాలం. వేసవికాలంలో కూడా 3 గంటలంటే చీకటిగానే ఉంటుంది, కానీ అది చలికాలంలో అయితే ఆ చీకటి ఇంకా దట్టంగా ఉంటుంది. మెల్లగా పైకి లేచి చుట్టూ చూస్తూ అబ్బా చలి విపరీతంగా ఉంది, ఏం చెయ్యాలి అని అనుకుంటూ వేగంగా తన గదిలోనికి వెళ్ళి ఒక మంచి స్వెటర్ తెచ్చుకొని దాన్ని తొడుక్కున్నాడు. అమ్మయ్య, ఇప్పుడే కాస్త వెచ్చగా అనిపిస్తోంది, ఇంకా నా ప్రయాణం కొనసాగించాలి అని అనుకుంటూ మెల్లగా బండి తాళాలు తీసుకొని తన వ్యాన్ దగ్గరికి వెళ్ళి వ్యాన్లోనికి ఎక్కి దేవుణ్ణి స్మరించుకుంటూ బండిని మెల్లగా స్టార్ట్ చేశాడు. బండి ఒక్కసారిగా గర్జిస్తూ స్టార్ట్ అయింది. ఇంకా తన ప్రయాణం అయితే అక్కడి నుండి చాలా దూరంలో ఉన్న ఒక చిన్న మారుమూల పల్లెటూరు. అక్కడికి వెళ్ళి అక్కడున్నటువంటి రైతుల దగ్గర ఇంకా ఆవులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాలను కలెక్ట్ చేసుకొని తిరిగి వేరే దగ్గర వాటినైతే ఇవ్వాలి. ఇంకా నారాయణ అయితే వేగంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడే తనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఇంటి దగ్గర ఫ్యాన్ ఆఫ్ చేశానో లేదో అనే ఒక చిన్న అనుమానం. ఇదేంటి ఇప్పుడు గుర్తొచ్చింది, పోన్లే ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చేసాను, ఇంకా చేసేది ఏమీ లేదు, పని మొత్తం పూర్తయ్యాక మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటూ అలానే ముందుకు చూస్తూ వెళ్తున్నాడు. రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. చల్లని గాలి వీస్తూ ఉంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఇంకా ఆ ఊరి నుండి మెల్లగా ఊరు దాటిపోయే ఒక పొలిమేర రోడ్డు వైపు మెల్లగా వస్తూ ఉన్నాడు. అప్పుడే చాలా దూరంలో ఒక చిన్న మంట కనిపించింది. అది ఒక చలిమంట. ఆ పక్కనే 2 ముసలోళ్ళు కూర్చొని పురాణాల కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా బండిని ఆపాడు నారాయణ. చూసేసరికి 2 ముసలి వాళ్ళు చక్కగా చలి కాచుకుంటూ కనిపించారు. ఓ పెద్దయినా, ఏంటి ఈ సమయంలో ఇలా చలిమంట వేసుకొని కూర్చున్నారు అని నారాయణ అడిగాడు. అప్పుడే ఆ 2 ముసలి వాళ్ళలో ఒక ముసలివాడు మెల్లగా తలెత్తి పైకి చూసి, ఎవరు బాబు నువ్వు, ఈ సమయంలో ఏడకపోతున్నావు అని అడిగారు. నేను ఏడకపోతాలే కానీ ముందు మీ సంగతి చెప్పండి అని అనుకుంటూ మెల్లగా బండి దిగి చలిమంట దగ్గరికి వచ్చి తను కూడా చలిమంట కాస్తూ ఉన్నాడు. ఏం చెప్పమంటావు బాబు, ఇంట్లో చలికి అస్సలు ఉండలేకపోతున్నా, అందుకే ఇదిగో ఇలా కట్టెలు పుల్లలు ఏరుకుని వచ్చి మంట వేసుకొని అలా ఏదేదో మాట్లాడుకుంటున్నా. ముందు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని ఒక అతను అడిగాడు. అప్పుడే తను ఎక్కడికి వెళ్తున్నాడో నారాయణ చెప్పాడు. ఇలా పాలను తీసుకొని వేరే చోట ఇవ్వాలి అని చెప్పాడు. ఏంది ఈ సమయంలో ఆ ఊరికి పోతా ఉన్నావా? ఆ ఊరు మంచిదే, కానీ ఆ ఊరికి వెళ్ళే ఆ దారుంది చూడు, అది చాలా ప్రమాదకరం నాయనా అని అన్నాడు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది అని నారాయణ అడిగాడు. అదే చెప్తాను, ఒక్క నిమిషం ఉండు, మంట ఆరిపోతుంది అని ఆ ఆరిపోతూ ఉన్నటువంటి ఆ మంట మీద మరికొన్ని కట్టెలు పెట్టి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఆ దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి అక్కడికక్కడే పాపం చనిపోయింది.
అప్పటి నుండి ఆ రోడ్డులో ఒంటరిగా ఎవరైనా సరే రాత్రిపూట కానీ ఇదిగో ఇలా తెల్లవారుజామును కానీ వెళ్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా కనిపిస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేనది ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. ఆ మాట వినగానే గబుక్కున నవ్వేశాడు నారాయణ. ఎందుకు నవ్వుతున్నావు బాబు అని ఆ ఇద్దరు ముసలివాళ్ళు అడుగుతూ ఉంటే నారాయణ ఇలా అన్నాడు. మీరు మరీ కట్టుకథలు అల్లేస్తున్నారు. నేను ఎన్నో ఏళ్ళుగా ఆ దారినే వెళ్తూ ఉన్నాను. నాకెప్పుడు ఆ భయంకరమైన అమ్మాయి కనిపించలేదే అని అన్నాడు. అప్పుడే ఆ పెద్ద ఆయన చిన్నగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. అది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు. అది కనిపించాలి అనుకుంటేనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు అసలు అక్కడ ఒక దెయ్యం ఉందని కూడా తెలీదు. అందుకే కనిపించలేదేమో. ఇదిగో ఈరోజు తెలిసింది కదా, చూడు నువ్వు వెళ్ళేటప్పుడు కనిపిస్తుందేమో అని అన్నాడు. ఊరుకో పెద్దయినా, నువ్వన్నీ కూడా నన్ను భయపెట్టడానికే చెప్తున్నట్టున్నావు. సరే నాకు ఆలస్యం అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే మా ఓనర్ తిడతాడు అని అనుకుంటూ బండి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడే ఆ పెద్దాయన మళ్ళీ వెనక్కి పిలిచి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో బాబు, నువ్వు వెళ్ళేది వేరే దారి గుండా పోతున్నావేమో, కానీ ఆ ఊరికి వెళ్ళే ఇంకో దారుంది. ఆ దారి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆ దారిలోనే ఆ అమ్మాయి చనిపోయింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దారిలోనికి పోవద్దు సుమి అని అతను అన్నాడు. అప్పుడే నారాయణకి ఒక విషయం గుర్తొచ్చింది. నిజమే, ఆ ఊరికి 2 దారులుంటాయి. ఒకటి షార్ట్ కట్, ఇంకోటి కొంచెం దూరం వెళ్ళాలి. కానీ షార్ట్ కట్ అయితే మాత్రం చాలా గుంతలు ఉన్నాయని తనైతే విన్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఆ దారి గుండా పోలేదు. ఎప్పుడు ఆ మెయిన్ రోడ్ మీదనే వెళ్తూ ఉండేవాడు. సరే పెద్దనా, మీరు చెప్పినట్టే వెళ్తాను అని చెప్పి మెల్లగా తన బండెక్కి బండిని స్టార్ట్ చేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే అసలు మాట వినేలా లేడు. ఏమవుతుందో ఏంటో అని ఆ ఇద్దరు ముసలివాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే బండి స్టార్ట్ చేసిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి నారాయణ మాత్రం అలానే నవ్వుకుంటూ, ఈ ముసలివాళ్ళు ఎప్పుడు ఇంతే లేనిపోనివన్నీ మాట్లాడుకుంటూ ప్రజల్ని భయపెడుతూ ఉంటారు అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా ఆ 2 దారులైతే తన కంటికి కనిపించింది. చాలా దూరంలో షార్ట్ కట్ ఉంది, పక్కనే మెయిన్ రోడ్ ఉంది. అసలు ఎటువైపు నుండి వెళ్ళాలో తనకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు వెళ్ళే దారి గుండా వెళ్ళనా, లేదంటే ఆ పెద్దవాళ్ళు వెళ్ళొద్దు అన్న ఆ భయంకరమైన దెయ్యం ఉండే చోటు నుండి వెళ్ళనా? అయినా దెయ్యాలు భూతాలు ఈ రోజుల్లో ఏంటి, ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ ఆ పెద్దవాళ్ళు చెప్పిన ఆ మాటను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు ఆ షార్ట్ కట్ ఉన్న ఆ దారి గుండా బండిని మెల్లగా తిప్పాడు. అంతే, ఎప్పుడైతే బండి అటువైపు మెల్లగా తిరిగిందో వాతావరణంలో ఒక రకమైన గాలి వీయడం మొదలైంది. అప్పుడే ఆ చల్లటి గాలి లోనికి వచ్చేస్తూ ఉంటే బండి యొక్క కిటికీలను గట్టిగా మూసేసుకున్నాడు నారాయణ. ఇంకా అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆ షార్ట్ కట్ దారిలోనికైతే వచ్చేసింది బండి. చుట్టూ చూశాడు. ఎక్కడా కూడా ఏ మనిషి లేరు. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. దట్టమైన చెట్లు, పెద్ద పెద్ద పొదలు అన్నీ కూడా దట్టంగా అల్లుకొని ఉన్నాయి. చూస్తూ ఉంటే ఈ దారిలో ఎవరూ కూడా అంతగా ప్రయాణించరేమో అనిపిస్తుంది. కానీ ఇలాంటి రాత్రి సమయంలో, అదే తెల్లవారుజాము సమయంలో ఒంటరిగా వచ్చేసరికి తనకు ఆ అనుమానం ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ముందుకు వెళ్ళాలా, లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా? అయినా నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే భయపడ్డానేమో అనుకుంటారేమో ఎవరైనా చూస్తే. ఎవరో అనుకోవడమేంటి, నేనే అనుకుంటాను. అయినా సగం దూరం వచ్చేసాను కదా, ఇంకా ముందుకు వెళ్ళి ఆ ఊరిలో పాలను తీసుకోవాలి అని అనుకుంటూ బండిని అలానే ముందుకు తోలుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్ళిన ఆ సమయంలో అప్పుడే ఆ దారికి ఓ 20 అడుగుల దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చూడ్డానికి చాలా ఏళ్ళ నాటి ఒక పాత చెట్టులా కనిపిస్తోంది. ఆ చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్టు తన కంటికి కనిపించింది. అంతే, ఎప్పుడైతే అక్కడ కనిపించినటువంటి ఆ మనిషిని నారాయణ చూశాడో
ఒక్కసారిగా ఉలిక్కిపడి అలానే చూస్తూ ఉన్నాడు. ఇదేంటి ఈ సమయంలో ఆ చెట్టు కింద ఎవర బాధే? కొంపదీసి ఆ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏ దెయ్యం కాదు కదా అని అనుకుంటూ బండిని కొంచెం స్లో చేసి అలానే వెళ్తూ ఉన్నాడు. డోర్స్ని గట్టిగా లాక్ చేసుకున్నాడు. అలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం తనకు కొంచెం భయం వేసేలా చేసింది. ఎందుకంటే ఇంత తెల్లవారుజాము సమయంలో, చీకటి ఉన్న సమయంలో, అసలు ఎవరూ రాని ఈ ప్రదేశంలో ఒక అమ్మాయి చక్కగా ఎంత అందంగా ఉందో ఆ అందాన్ని చూస్తుంటే ఎవరికైనా సరే మతి పోవాల్సిందే. ఎర్రటి చీర కట్టుకొని ఆ చెట్టు కింద నిలబడి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా బండిని తనకు తెలియకుండానే బ్రేక్ వేసేశాడు. ఇంకా మెల్లగా కిటికీని దించి, ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నా అని నారాయణ అడిగాడు. ఎప్పుడైతే నారాయణ ఆ అమ్మాయితో మాట్లాడాడో మెల్లగా తల పైకెత్తి చూసి అడుగులు ముందుకు వేసుకుంటూ బండి దగ్గరికి వచ్చింది. ఆమెను చూస్తూ ఉంటేనే నారాయణకి నోటి నుండి మాటలు కూడా రావడం లేదు, అంత అందంగా ఉంది. మెల్లగా ఇలా చెప్తూ ఉంది ఆ అమ్మాయి, నా పేరు లావణ్య అండి. ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న పల్లెటూరే మా ఊరు. ఇదిగో వేరే ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే బస్సు తప్పిపోయింది. అందుకే ఇక్కడే నిలబడి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. సరైన సమయానికి మీరొచ్చారు. కాస్త మా ఊళ్ళో నన్ను దింపుదురు అని ఆ అమ్మాయి చెప్పింది. అయ్యో, దాందే ఉంది, తొందరగా ఎక్కండి. ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే నేను ఎక్కడా ఆపకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. కానీ మిమ్మల్ని చూసేసరికి ఆటోమేటిక్గా ఆపేశాను. రండి అని డోర్ని తెరిచాడు. వెంటనే ఆ అమ్మాయి లోనికి వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే ఆమె లోనికి వచ్చి కూర్చుందో లోపల అంతవరకు వెచ్చగా ఉన్న ఆ వెహికల్ ఒక్కసారిగా చల్లగా మారినట్టు ఆ లోన మొత్తం కూడా చల్లటి గాలి, ఒక రకమైన వాసన వస్తూ ఉంది. వెంటనే డోర్ని క్లోజ్ చేసేసి బండిని స్టార్ట్ చేశాడు. ఇంకా బండి ముందుకు వెళ్తూ ఉంది. ఏమండి, మీరిందాకలు అన్నారు కదా ఏదో దెయ్యం తిరుగుతోందని, ఏంటది అని ఆ అమ్మాయి మెల్లగా అడిగింది. ఏమో అండి, నాకు కూడా తెలీదు. అదిగో చాలా దూరంలో ఇద్దరు పెద్దవాళ్ళు మంట వేసుకొని కూర్చున్నారు. వాళ్ళే నాకు అదంతా చెప్పారు. ఇటువైపు ఏదో దెయ్యం తిరుగుతుందంట, నాకేం తెలీదు. మీరు ఎప్పుడైనా చూసారా అని ఆ అమ్మాయితో అడిగాడు. అయ్యో, నాకు దెయ్యాలంటే చాలా భయం అండి. నేనెప్పుడు చూడలేదు. ఒకవేళ చూసే సమయం వచ్చినా సరే నేను అస్సలు చూడను అని మెల్లగా సమాధానమిచ్చింది. ఎందుకండి భయం? అసలు మనుషులే చాలా ప్రమాదకరం. దెయ్యాలు అసలు ఎలాంటి ప్రమాదం లేదు. అవి మనల్ని ఏమీ చెయ్యలేవు అని నారాయణ అంటూ ఉన్నాడు. అలా తను అంటూ ఉన్న సమయంలోనే ఆ అమ్మాయి మెల్లగా తన చేతులతో ఏదేదో చేస్తూ ఉంది. ఆమె ఏం చేస్తోందో నారాయణకు ఏమీ అర్థం కాలేదు. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నారాయణకి ఎందుకో తెలీదు, చిన్నగా భయం మొదలైంది. ఏమండి, మిమ్మల్నే అని కొంచెం గట్టిగా అడిగాడు. అప్పుడే ఆమె మెల్లగా తలపైకెత్తి, ఏం లేదండి, మీకు దెయ్యాలంటే ఎటువంటి భయం లేదు. అసలు అవి మనల్ని ఏమీ చెయ్యలేవు అని మీరే అన్నారు కదా, అందుకే మీకు దెయ్యాన్ని చూపించబోతున్నాను అని ఆ అమ్మాయి సమాధానం ఇచ్చింది. ఏంటి, దెయ్యాన్ని చూపించబోతున్నారా? ఏంటి మీరు మాట్లాడేది అని కాస్త కంగారుగా అతను అడిగేసరికి ఆమె మెల్లగా రూపం మారుస్తూ ఉంది. అసలు అది ఒక మనిషి కాదు, ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి అదే భయంకరమైన దెయ్యం. తన జుత్తు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టింది. గోళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. నోటిలో నుండి భయంకరమైన వాసన వస్తూ ఉంది. భయంకరంగా మూలుగుతూ, నీకు దెయ్యాలంటే భయం లేదు అన్నావు కదా, చూడు నా రూపాన్ని చూడు, నీకు భయం వేస్తుందో లేదో ఇప్పుడు చెప్పు అని ముఖాన్ని తిప్పింది. అంతే, నారాయణ గట్టిగా కేకలు వేస్తూ బండిని ఓ సైడ్కి ఆపేసి అలానే బిగుసుకుపోయి ఆ భయంకరమైన ముఖాన్ని చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. దయచేసి నన్ను వదిలే, ఎవరు నువ్వు? నేనెప్పుడు నీకేమీ చేయలేదు, నన్ను వదిలే అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. కానీ ఆ భయంకరమైన భూతం మాత్రం మెల్లగా తన చేతిని చాచి తన బెడని గట్టిగా పట్టుకుంది.
అంతే. ఎప్పుడైతే ఆ భయంకరమైన చెయ్యి నారాయణ యొక్క మెడను తాకిందో తన లోపల ఉన్నటువంటి ఎముకలు మెల్లగా చినిగిపోవడం తనకే వినిపిస్తూ ఉన్నట్టు శబ్దం వస్తూ ఉంది. ఇంక తన ప్రాణం అక్కడితో అయిపోయింది అని అనుకున్న ఆ సమయంలో చాలా దూరం నుండి ఎవరో సైకిల్ మీద వస్తున్నట్టు ఒక శబ్దం వినిపించింది. చూస్తే ఎవరో ఒక పెద్దాయన చేతిలో ఒక గడ్డపారను పట్టుకొని అటువైపుగా వస్తూ ఉన్నాడు. ఇంకా అంతే, ఆ పెద్దాయనని చూడగానే ఒక్కసారిగా తన చేతికి అందినటువంటి హార్న్ బటన్ని గట్టిగా నొక్కాడు. అంతే, ఆ పెద్దాయన మెల్లిగా ఆ బండి వంక చూశాడు. లోన జరుగుతున్న ఆ దృశ్యాన్ని చూసి అతను బెంబేలెత్తుకుపోయాడు. వెంటనే సైకిల్ని ఆపి ఆ గడ్డపారను గట్టిగా పట్టుకొని వేగంగా బండి వైపు వచ్చి ఆ తలుపు యొక్క అద్దాన్ని గట్టిగా కొట్టి, ఏయ్ ఎవరు నువ్వు? మర్యాదగా అతన్ని వదిలే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. అంతే, ఎప్పుడైతే ఆయన అంత ధైర్యంగా తిట్టడం మొదలుపెట్టాడో ఆ దెయ్యం చాలా భయపడిపోయింది. ఎందుకంటే బూతులు తిడితే దెయ్యాలు భయపడతాయని పెద్దలు అంటూ ఉంటారు. ఇంకా అది మెల్లగా అక్కడి నుండి డోర్ తెరుచుకొని అటువైపు నుండి కిందకి దిగిపోయింది. కానీ కిందకి దిగ్గానే అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, మాయమైపోయింది. వెంటనే కిందకి దిగిపోయాడు నారాయణ. ఏమండి, మీరు సరైన సమయానికి వచ్చారో, లేదంటే నా ప్రాణం ఎప్పుడో పోదును అని అతని కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు బాబు, ఇటువైపున అస్సలు రాకూడదని నీకు తెలీదా అని ఆ పెద్దాయన చెప్పాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మెల్లగా పైకి లేచి తన వ్యాన్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, మరి మీరు ఈ సమయంలో ఇటువైపు ఎందుకు వచ్చారు అని నారాయణ అడిగాడు. నేనెప్పుడు ఇదే దాన్ని వెళ్తూ వస్తూ ఉంటాను, ఇక్కడే మా ఇల్లు ఉంటుంది. కానీ చాలాసార్లు ఆ దెయ్యం నాకు కనిపించింది, కానీ నాకున్నటువంటి ధైర్యాన్ని చూసి అది నన్నేమీ చేయలేకపోయింది. దెయ్యం కనిపిస్తే అస్సలు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆయనైతే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయనకున్నటువంటి ఆయన గుండె ధైర్యాన్ని చూసి నారాయణకి చాలా ధైర్యం అనిపించింది. ఇంకక్కడి నుండి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఊరు చేరుకొని పాలను కలెక్ట్ చేసుకొని వేరే దారికుండా తిరిగి తన ఊరికైతే వచ్చేశాడు. కానీ ఆ రోజు జరిగిన ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ సమయంలో ఆ పెద్దాయన రాకపోయి ఉంటే మాత్రం ఈ పాటికి నారాయణ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఆ తర్వాత తను అనుకున్నాడు, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఖచ్చితంగా వినాలి అని, లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క స్టోరీ కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది. ఇంకా మరొక స్టోరీతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.